బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చకు సిద్ధమయ్యారు మంత్రులు. మాజీ మంత్రులు ఎవరొచ్చినా తాము సిద్ధమంటున్నారు మంత్రులు. కాసేపట్లో సీఎల్పీ ఆఫీస్ కు మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్ రాబోతున్నారు. సీఎల్పీ నుంచి గన్ పార్క్ కు వెళ్తారు మంత్రులు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు వస్తే ప్రెస్ క్లబ్ కి వెళ్తాము అంటున్నారు మంత్రులు. గురుకులాల టెండర్లలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆధారాలతో సహా ప్రెస్ క్లబ్ కు వస్తాము అంటున్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి కాంగ్రెస్ ఓషన్ కి సంబంధించిన సమాచారంతో మా ప్రతినిధి ప్రభాకర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, ఇప్పుడు కాంగ్రెస్ సీఎల్పీ నుంచి బయలుదేరుతున్నారు మంత్రులంతా కూడా. మాజీ మంత్రులు వస్తేనే మేము కూడా వస్తాము అంటున్నారు. మరి అక్కడి నుంచి ఎవరు వస్తున్నారు? బీఆర్ఎస్ నుంచి వీళ్ళు ఎంతమంది బయలుదేరబోతున్నారు? వీళ్ళు ఎలాంటి ఆధారాలతో వెళ్తున్నారు? సవాల్కు కాంగ్రెస్ మంత్రులు కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నాం. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్తో పాటుగా పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ముగ్గురు కూడా మొదటగా సీఎల్పీకి వెళ్ళనున్నారు. అక్కడ నుంచి గన్ పార్క్ దగ్గర రావాలి. ప్రెస్ క్లబ్కు రావాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజాప్రతినిధి కాదు, కేవలం ఒక పార్టీ లీడర్ మాత్రమే. వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన మాజీ మంత్రులు ఎవరైనా, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ మంత్రులు ఎవరు వచ్చినా కూడా మేము చర్చకు సిద్ధమంటూ ముగ్గురు మంత్రులు కూడా ప్రకటించారు. కొద్దిసేపట్లోనే 9:40కి సీఎల్పీకి చేరుకున్నారు. అక్కడ నుంచి గన్ పార్క్ వెళ్ళి పూర్తి వివరాలను మేము వెల్లడిస్తామని చెప్తున్నారు. కేవలం 1100 కోట్ల రూపాయలతో జరిగిన టెండర్లను 2000 కోట్ల రూపాయలుగా చూపిస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారు అనేది మంత్రులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు డ్రగ్ సప్లయర్స్కి టెండర్లు అప్పచెప్తున్నారు గురుకులాలకు సంబంధించి. ఏం చెప్తారు? అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 10 సంవత్సరాల పాటు గురుకులాల సెక్రటరీగా పనిచేశారు. అంటే ఈ సందర్భంగా నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను సూటిగా అడుగుతాను, నీ పీరియడ్లో జరిగినటువంటి ప్రతి టెండర్ మీద సిబిఐ ఎంక్వైరీ, సిట్ ఎంక్వైరీ వేయటానికి మేము రెడీ, నువ్వు సిద్ధమేనా? అంటే ఈరోజు ఒక దొంగే వచ్చి ఒక దొంగతనం చేసినటువంటి నేరస్తుడే వచ్చేసి దొంగ 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 అని మాట్లాడినట్టుగా ఉంది. అంటే తెలంగాణలో ఉండేటువంటి అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసింది వాళ్ళు. అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసి దోసుకున్నటువంటి వాళ్ళు, దోసుకున్న దొంగలు, ధ్వంసం చేసినటువంటి నేరస్తులే ఈరోజు బయటకు వచ్చేసి మాట్లాడుతారు. మా మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారు చాలా స్పష్టంగా చెప్పింది, మేము ఏ రంగంలో ఎన్ని వందలతో మేము టెండర్ పిలిచినామో ఆ టెండర్ పత్రాలు, టెండర్ వివరాలు, టెండర్ సంబంధించిన ఆధారాలు అన్నీ మా కాడ ఉన్నాయి. ఇగో మేము స్పష్టంగా ఉన్నామని చెప్తున్నాం. కానీ 2000 కోట్ల అవినీతి దీంట్లో జరిగింది, 2000 కోట్ల స్కామ్ జరిగింది. మఫత్ లాలు, సంజయ్ కుమార్ జాను, డ్రగ్ పెడ్లర్గా ఉన్న టోనీ, ఇట్లాంటి వాళ్లకు టెండర్లు అప్పచెప్పినారు అనేది ప్రవీణ్ కుమార్ చేసే ఆరోపణ. అంటే ఆయన నిజంగా నెత్తి మీద బుర్ర మీద నెత్తి ఉంటే ఏమన్నా వాస్తవాలు మాట్లాడదని అనుకుంటున్నాను. అంటే అవన్నీ గీకేసుకుండు కదా, కాబట్టి మనకు నెత్తి లేదు, కత్తి లేదు, ఏదైనా మాట్లాడవచ్చు. 1100 టెండర్ పిలిచినంటే 2000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుద్ది? వాడికి ఏమైనా జ్ఞానం ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా, సొయ్యి ఉండాలి కదా. పిలిచిందే 1100 రూపాయల టెండరు, 1100 కోట్ల టెండర్ పిలిచిర్రు. ఆ టెండర్ పిలిచినటువంటి వివరాలు కూడా మా మంత్రి గారు చెప్తా ఉండు. కానీ ఇక అసలు ఇటు నరుకుతా, అటు నరుకుతా, ఇటుకొస్తా, అటుకొస్తా అని ఏం మాట్లాడుతుండు? ఏమైనా జ్ఞానం ఉందా? ఈరోజు ప్రెస్ క్లబ్కు రావాలి, చర్చకు మంత్రులు రావాలి అనేది ఆయన ఆహ్వానించిండు. సో మంత్రులు మాత్రం మేము మాజీ మంత్రులు వస్తే వస్తామని చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది? అసలు చర్చకు వస్తానన్నాడేమో పారిపోయిండు, మధ్యన ఈయన వచ్చేసి ఊగుతుండు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆనాడు బీఎస్పీలకు పోయినా, ఆనాడు స్పేరోస్ పెట్టినా, ఏది పెట్టినా కానీ కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ, ఆయన ఎటు ఆడిస్తే ఆడతాడు అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆనాడు ఏనుగు తీసుకొని నేను దొర గడిల్ని బద్దలు కొడతా, ప్రగతి భవన్లో అడుగు పెడతా అన్నాడు. ఏనుగుని తీసుకుపోయి దొర గడిలో బద్దలు కొట్టేసి ప్రగతి భవన్లో ఏనుగుతో అడుగు పెడతా అన్నాడు. ఇలా దొర గడిల కాడ పోయేసి భిక్షాటనే చేస్తుండు. కానీ మీరే ఆయన టార్గెట్ చేస్తున్నారంట, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు, స్కామ్లను బయట పెడుతున్నందుకు, ఆయనకు భద్రత లేకుండా చేసి ఆయనను పూర్తి స్థాయిలో ఆయన టార్గెట్ చేస్తున్నారు అనేది ఆరోపణ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వాడు ఒక ఓప్లెస్ లీడరు, వాడే ఒక అవినీతిపరుడు, వాడే ఒక దోపిడి దొంగ, వాడే ఒక దుర్మార్గుడు, వాడే ఒక నీతి నిజాయితీ లేని ఒక రాజకీయ బ్రోకరు. కాబట్టి గట్లాంటి రాజకీయ బ్రోకర్ని, రాజకీయ వ్యభిచారి గురించి మేము మాట్లాడవలసిన అవసరం ఏముంది?
కేసీఆర్ మీద ఏం మాట్లాడినావో చరిత్ర రికార్డు తీద్దామా? ఫోన్ ట్యాపింగ్ మీద ఏం మాట్లాడినావో రికార్డు తీద్దామా? ఆ రోజు ఆ పలుకులు ఈరోజు ఈ పలుకులా? ఆ రోజు ఆ మాటలు ఈరోజు ఈ మాటలా? అంటే నువ్వు మాట్లాడేటువంటి మాటకు అర్థం ఉండాలి కదా. తెలంగాణ సమాజం గమనిస్తుంది కదా. ఆనాడు దొరలకు వ్యతిరేకంగా కరీంనగర్ పోయి కరీంనగర్ పోరాట చరిత్రను ఆ మట్టిని ఉద్దేశించి మాట్లాడినావు కదా. మరి అదే దొరగడికి పోయేసి అదే